హాయ్ అండి. వెల్కమ్ టు హల్నీస్ కిచెన్. ఈ వీడియోలో మనం సూజీ హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ సూజీ హల్వానే మనం రవ్వ కేసరి అంటాము, అలాగే ప్రసాదం కేసరి అని కూడా అంటాము. ముందుగా మనం సూజీ హల్వా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సూజీ 1 కప్, షుగర్ 1.5 కప్, ఘీ 3/4 కప్, వాటర్ 4 కప్స్, ఇలాచీ 4, నట్స్, సాల్ట్ 1 పించ్ అండ్ ఫుడ్ కలర్ ఆప్షనల్. ముందుగా కళాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. మనం తీసుకున్న నెయ్యిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉంచేసుకొని మిగతా నెయ్యి అంతా కళాయిలో వేసుకోవాలి. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ వేయాలి అనుకుంటున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేస్తున్నానండి. జీడిపప్పు కిస్మిస్ అయితే రెండు ఒకేసారి ఫ్రై చేయకూడదండి, ఎందుకంటే జీడిపప్పు ఫ్రై అయిన టైంలో కిస్మిస్ అనేది మాడిపోతుంది. కాబట్టి ముందుగా జీడిపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కిస్మిస్ వేసుకుంటే రెండు ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. చూసారు కదా, జీడిపప్పు కిస్మిస్ ఇలా ఎర్రగా ఎగిన తర్వాత దీనిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో మనం సూజీని ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా కొలిసి పెట్టుకున్నాం కదా 1 కప్పు సూజీ, ఆ సూజీని మనం ఈ నేతిలో వేసుకోవాలండి. సూజీ వేసిన వెంటనే నెయ్యిని పీల్చేసుకుంటుంది. దీన్ని మనం ఈ నేతిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు హల్వా టేస్ట్ అనేది ఈ సూజీని మనం ఎంత బాగా ఫ్రై చేసుకున్నామో దాని మీదే ఆధారపడి ఉంటుంది. దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చాలా ఓపిక్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, కలపడం మానేస్తే మాడిపోతుంది, సూజీ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది, మీ హల్వా టేస్ట్ కూడా పాడైపోతుంది. సో ఇది మనం ఫ్రై చేస్తున్న టైంలో 4 కప్పులు వాటర్ కొలుసుకున్నాం కదా, ఈ 4 కప్పుల వాటర్ని ఒక పించ్ సాల్ట్ వేసుకొని బాయిలింగ్కి పెట్టుకోవాలి. చూసారు కదా, సూజీ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులో వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలండి, పొంగుతుంది వాటర్ వేసిన వెంటనే. ఇలా వాటర్ వేసిన తర్వాత మనకి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఈ రవ్వ అనేది ఈ వాటర్లో బాగా ఉడుకుతుంది. ఇందాక మనం నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఈ వాటర్లో బాగా ఉడికిస్తే మనకి ఈ సూజీ అనేది చాలా సాఫ్ట్గా మృదువుగా అవుతుంది. ఇలా మనం ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ సూజీని మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇది బాగా దగ్గర పడింది. ఇందులో మనం నెయ్యి కూడా వేసాం కదండి ఫ్రై చేసినప్పుడు, ఇందులో నెయ్యి కూడా ఉంది కాబట్టి అడుగంటే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు నెయ్యి క్వాంటిటీ కనుక తక్కువగా తీసుకుంటే ఇలా ఉడికించుకుంటున్నప్పుడు మాడే ఛాన్స్ అయితే ఉందండి. నెయ్యి క్వాంటిటీ కరెక్ట్గా ఉంటే మీకు మాడకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ సూజీ అంతా మనకి బాగా ఉడికిన తర్వాత మనం కొలిసి పెట్టుకున్న పంచదారని ఇందులో వేసుకోవాలి. మనం ముందుగా చెప్పినట్టుగా 1 కప్ సూజీకి మీరు 1.5 కప్ పంచదార వేయాల్సి ఉంటుందండి. నేను ఇక్కడ చెప్పిన కొలతలన్నీ అన్నీ సమానంగా చెప్పానండి, అన్నీ సమపాలలో ఉండేలాగా చెప్పాను. మీరు కనుక తీపి ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం పంచదార పెంచుకోవచ్చు. అలాగే నెయ్యి కూడాను బాగా ఎక్కువ ఫ్లేవర్ కావాలి అనుకుంటే 3/4 కప్ తీసుకున్నారు కదా, సో 1 కప్ వరకు మీరు వేసుకోవచ్చండి. 1 కప్ కన్నా మీకు ఎక్కువ నెయ్యి అయితే గనక ఇంకా బాగా వేడి వచ్చేస్తుంది. కాబట్టి 3/4 టు 1 కప్ నెయ్యి వేసుకోండి. చూసారు కదా, పంచదార వేసిన తర్వాత మీకు పంచదార అనేది వేడికి తొందరగా కరిగిపోతుంది. మనం ముద్దయింది కదా ఇందాక ఈ సూజీ, ఇప్పుడు మీకు పలచబడిపోతుంది. చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఎంత పలచగా వచ్చేసిందో. మీరు ఏదైనా ఫుడ్ కలర్ వేయాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసానండి. మీరు కనుక సాఫ్రాన్ వేసుకుంటే కనుక గోరువెచ్చని పాలల్లో నానబెట్టుకొని ఈ స్టేజ్లోనే ఆ పాలని ఇందులో మనం కలుపుకోవాలి. నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసానండి. ఫుడ్ కలర్ అనేది మీకు ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సాధారణంగా ప్రసాదాల కోసం పెట్టినప్పుడు మీరు ఫుడ్ కలర్ వేసుకోరండి. మామూలుగా ఇంట్లో తినడానికైతే మీరు కావాలి అంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత మనం 4 యాలకులు తీసి పెట్టుకున్నాం కదా, ఈ యాలకుల్ని మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనం బాగా దగ్గరైన వరకు కలుపుకుంటూ ఉండాలండి. కాకపోతే మధ్యలో అడుగంటే ఛాన్స్ ఉందండి దగ్గర అవుతున్న కొద్దీ. సో ఇప్పుడు మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి పక్కన పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ నెయ్యి ఈ ఎండింగ్ స్టేజ్లో మీరు ఇందులో కలిపేసుకోండి. ఇలా లాస్ట్లో నెయ్యి వేయడం వల్ల మనకి హల్వా ఫ్లేవర్ అనేది నేతితో చాలా బాగుంటుంది. అలాగే దగ్గరయ్యే కొలది మీకు అడుగంటకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా దగ్గర అవుతుంది.
ఇలా మనం బాగా కలుపుకుంటూ ఇంకా దగ్గరకు చేసుకోవాలండి. ఎంతవరకు అంటే మీరు గరిటెతో ఇలా వేసినట్లయితే మీకు ముక్కలు ముక్కల కింద పడాలండి. ఒకే ముద్ద కింద పడాలి. అంతేగాని జారుగా ఉండకూడదు. చూసారు కదా, హల్వా ఇలా దగ్గరైన వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి. సో మీరు ఒకసారి గరిటెతో తీసి చూస్తే మీకు రెడీ అయిందో లేదో అనేది తెలుస్తుంది. చూసారు కదా, ఇలా మనకి ముద్ద కింద రావాలండి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ డ్రై ఫ్రూట్స్ మనం ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, మన హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, సూజీ హల్వా, రవ కేసరి, అలాగే ప్రసాదం కేసరి ఎలా తయారు చేయాలో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And thank you for watching.